మనం పుట్టిన దగ్గర నుంచి లైఫ్‌లో చాలా మందిని కలుస్తాం. చాలా మందితో మాట్లాడతాం. కానీ ఒక్క మనిషితో మాత్రం చాలా తక్కువ మాట్లాడతాం. ఆయన మనకు అస్సలు అర్థం కాడు. అతను పెద్ద విలన్ మనకి. అతనెవరో కాదు, నాన్న. చిన్నప్పుడు ప్రతి విషయానికి తిడతా ఉండే నాన్న అంటే చాలా కోపంగా ఉండేది. ఏంటో ఈ మనిషిని తిట్టుకున్న సందర్భాలే ఎక్కువ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంట్లో నుంచి పారిపోదామా అనిపించేది. కానీ లైఫ్‌లో ఒక పాయింట్‌లో తెలిసొస్తుంది. అసలు ఆ మనిషి అలా ఎందుకున్నాడు? ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఆయన మన కోసం ఎంత కష్టపడ్డాడు? మనకి కొత్త చెప్పులు, మంచి షూస్ ఇస్తూ ఆయన మాత్రం అవే పాత చెప్పులు కుట్టించుకుంటూ ఎందుకు వాడేవాడు? మనం ఎగ్జామ్ రాస్తుంటే బయట ఎండలో వాటర్ బాటిల్ పట్టుకుని మనకన్నా ఎక్కువ టెన్షన్ పడేవాడు. ఇవన్నీ మనకి మెచ్యూరిటీ వచ్చి పిల్లలు పుట్టే టైంకి అర్థమవుతుంది. అది అర్థమయ్యే టైంకి ఆయన మన పక్కన ఉండడు. హాల్లో ఒక పక్కన గోడ మీద నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందారా అని. అప్పుడు అనిపిస్తుంది మనం ఆ మనిషిని ఎంత మిస్ అవుతున్నాం. ఆయన పాత ఫోటోలని చూస్తూ ఉంటే రియలైజ్ అవుతాం ఆయన చాలా తక్కువ నవ్వేవాడని. ఎందుకంటే ఆ నవ్వులన్నీ ఆయన మనకిచ్చేశాడు. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ స్టిల్ అరౌండ్, డోంట్ వెయిట్. వీళ్ళకి హక్ ఇవ్వండి, మనసారా మాట్లాడండి. ఎందుకంటే వన్ డే యుల్ ఓన్లీ హ్యావ్ మెమరీస్ అండ్ వాయిస్ ఇన్ యువర్ హెడ్ సేయింగ్, చెప్పు ఉండాల్సింది నాన్నకి, నువ్వంటే చాలా ఇష్టం నాన్న అని. సరేనా? హ్యాపీ ఫాదర్స్ డే. ఉంటా అంటే ఇట్లు మీరు అలాగే మోయ.